हाय गाइस, आज भारत में रायवलसा सो गुड़े 14-15 जन जी देखिए मोर पावर बैंक सब रेडी होगा बाबा डी जार करके सकाल 4टा दौड़ उठी गाधा पाधा होगा कहीं टाइम ना सो बाहर बाबा जार करिया महापुर डी जार करिया हमारी बोटल होगा रेडी चलो महापुर जार करी भाली सब रेडी है। जय श्री राम। आज ब्लॉग डाकिंद देखिया समस्त बोलो जय वीर हनुमान, जय श्री राम, जय श्री राम। गाड़ी स्टार्ट अला सो मोर गाड़ी रो टाइम 5 मिनट फास्ट अच्छी ये लाइट मुच्छड़ी अंदर एक्किपोयाరు మన బొబ్బిలి వీధి సో 14-16 మంది అన్నారు రెడీ అయిపోయారు 5 మినిట్లో బయలుదేరిపోతున్నాం ప్యాకేజ్ ఈ వీడియో మనము కొంచెం తెలుగులో చేయడానికి ట్రై చేద్దామా కాకపోతే అందరు తెలుగు వాళ్ళు కాబట్టి సో స్టార్ట్ చేస్తాము బైక్ సో ఫుల్ ప్యాకేజ్ అయిపోయింది కాబట్టి మన జై వీర హనుమాన్ ఇక్కడ ఉన్నారు వాళ్ళకి పిలుస్తూ బండి స్టార్ట్ కొడతామా సో రెడీ లేదమ్మా అందరూ ఒకసారి అనండి జై వీర హనుమాన్కి జై వీర హనుమాన్కి జై వీర హనుమాన్కి సో రెడీ హాయ్ ఆంటీ మెయిన్ కార్యకర్త మా రాధికాంటి గారు సో రెడీ వర్షం కొంచెం పడి తగ్గిపోయింది ఇప్పుడు అన్నిటికంటే బెస్ట్ అది లేకపోతే ఇప్పుడు తారబలు కట్టి ఇంతమందికి కూర్చడం అయితే చాలా కష్టము సో మనము దేవుడికి దండం పెట్టి తులసమ్మ తల్లి దండం పెట్టి మనం బయలుదేరుతాం ఇక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అని చెప్పొచ్చు చెప్పడమ్మా అందే తులసమ్మ తల్లికి జై తులసమ్మ తల్లికి జై తులసమ్మ తల్లికి సో తులసమ్మ తల్లికి దండం పెట్టి బయలుదేరాము ఇప్పుడు ఎన్హెచ్ ఎక్కుతాము కొంచెము ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఒడియా బ్లాగ్లే నేను చేస్తాను ఒడియాలో సో కొంచెం తెలుగులో చేస్తాను కాబట్టి కొంచెము ఏదైనా తప్పులుంటే క్షమించండి అంతగా తెలుగు స్పీడ్ రాదు కాబట్టి యాక్చువల్గా ఇవాళ చాలా పెద్ద తుఫాన్ ఉంది 10వ నెల 27వ తారీఖు 2025 సో దేవుడి దేవాలయం ఎలాగో వర్షం పడదు సో వీళ్ళందరూ సేఫ్ అనుకుంటా కొంచెం పడింది బండి తీసినప్పుడు సో డ్రైవింగ్ చేస్తూ వీడియో చేయాలంటే చాలా డేంజర్ అనమాట సో బండి ఉంచేసి బండి ఎక్కడైనా ఆగిన తర్వాతే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను సో అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు బాగా నచ్చుతుంది ముందే చెప్పాను తెలుగు ప్రాబ్లం కదా సో మళ్ళీ మన రాయవల్స్ దగ్గరే కలుస్తామా సో అందరికీ మళ్ళీ నెక్స్ట్ బయలుదేరి ఒక 1 hour 15 minutes అయింది కదా పలాస దాటేసామండి ఇంకొక 40-45 మినిట్లో రీచ్ అయిపోతాం రాయవలస టెక్లీ ఎంట్రీ అయిపోయామండి 7:04 కల్లా
Take the next right at Revivalisa Junction onto Tekali Nopada Road, Dola Palaki Nopada Road. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. ఫైనలీ రాయవలసి వచ్చామండి. చూస్తారు పోలీసులు ఉన్నారు కాబట్టి నేను సరిగ్గా వీడియో చేయలేకపోయాను. అందుకే బండి పూర్తిగా ఆపిన తర్వాత వీడియో చేస్తున్నాను. ఫైనలీ అరైవ్డ్. యాక్చువల్గా తాడు కట్టించిందని నేను ముందుకెళ్ళి వీడియో చేస్తున్నాను, తెలీదు. ఇప్పుడు అందరు దిగుతున్నారు ఒక్కొక్కరు. సో ఇక్కడ సెక్యూరిటీ అయితే 3 దగ్గరలో ఉన్నది. ఇది 3వ గేటు. ఇక్కడ ఇలాగా మనకి ఇక్కడ బండి పెట్టమన్నారు పోలీసులు. ఇక్కడ నుంచి 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది గుడి. 1 కిలోమీటర్ ముందే దింపేశారు కదా, నడుచుకొని వెళ్ళాలి. సో బండి దిగిన వెంటనే ఎవరికి వారు ఫాస్ట్గా వెళ్తానని వెళ్ళిపోయారు. యాక్చువల్గా 3-4 ఉన్నారు, వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. వెనకట్లో ఒక 2 ఉన్నారు, ఇది వచ్చారు. కిలోమీటర్ నడిచామో లేదో కానీ ఫుల్ వర్షం వచ్చింది. చూడొచ్చు, ఇలా అలా కాదు, గట్టిగా పడుతుంది. సడన్గా వచ్చింది వర్షం. ఆల్రెడీ మార్నింగ్ బయలుదేరినప్పుడే చెప్పాను ఇవాళ తుఫాన్ ఉందని. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ వర్షం పడింది గట్టిగా. దారిలో మాత్రం ఎక్కడ సేఫే అంతా. వర్షం పడి ఒక 1/2 అవర్ అవుతుందండి, ఇంకా తగ్గదు. ఇప్పుడు కూడా ఇంకా చుక్క చుక్క పడుతుంది. చూద్దాం ఏటవుతుందో, ఎలాగెళ్తారో. యాక్చువల్గా ఈ వీడియోలో మొత్తం ఎవరికి కవర్ చేయాలనుకున్నానో వాళ్ళకి అసలు ఒక్కసారి కూడా కవర్ చేయలేదు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో నాకే తెలియదు. సో గుడి కనిపించింది. దర్శనం చేయకముందే ప్రసాదం దొరికింది. యాక్చువల్గా ఏదో నేను తినేసాను. ఈ దర్శనం లేదంటండి, ఇప్పుడు కాలం మారిపోయింది అన్నారు. 20 రూపీస్ 40 రూపీస్ టికెట్ తీసి దేవుడి దర్శనం చేయాలంట. సో నా దగ్గర డబ్బులు లేదు, ఫోన్పే అవ్వదన్నారు. ఒక 1 మినిట్ వెయిట్ చేస్తే లోపలికి వెళ్ళిపో, పర్వాలేదు అన్నారు. సో పైకి వెళ్ళడానికి కూడా దారి ఉంది. సో ఇవాళ ఫస్ట్ సోమవారం కాబట్టి అంత సెక్యూరిటీ కూడా లేదు, కానీ పోలీసులు మాత్రమే ఎక్కడైతే అక్కడ ఉన్నారు. ఎక్స్ట్రా సెక్యూరిటీ ఏం పెట్టలేదు, నార్మల్గానే జనాలు. దానికి మళ్ళీ వర్షం పడిపోయింది. సో ఇక్కడ నేను ఎవరెవరు వచ్చారో తెలియదు కదా నాకు, వాళ్ళకి నేను పోల్చలేకపోతున్నాను. సో వీడియోలో రన్నింగ్లో కవర్ చేయలేకపోతున్నాను. ఒక్కసారి అందరు కలిపి ఒక గ్రూప్ ఫోటో తీస్తే ఒక ఐడియా వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఈ లింగం పెరుగుతుంది అంటున్నారు, కానీ అది నిజమో కాదో నాకు తెలీదు. సో దీని గురించి యాక్చువల్గా ఒక ఫుల్ వీడియో బ్లాగ్ చేయాలి.
దర్శనం చేసి బయటికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళాలి అంటున్నారు. చూస్తామా, మన పోలీస్కి కొంచెం రిక్వెస్ట్ చేస్తామా, ఓకే అంటే ఇటు నుంచి వెళ్ళిపోతాము. నా ఇంట్లో వీళ్ళు వదలరు, బయటికి వెళ్ళేసి వెళ్దాం. సో నేను సార్కి రిక్వెస్ట్ చేశాను, ఖాళీగా ఉన్నది సార్ వెళ్ళిపోతానన్న కూడా అవదానేస్తున్నారు. ఓకే, ఇటు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ పైకి ఎలాగెళ్ళాలో చూడాలి. ప్రసాదంకి బీడు ఫ్రీ కాదు, డబ్బులు ఇచ్చుకోవాలి. వస్తానండి, పైకి వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి ప్రసాదం తినాలి, ఆకలేసేస్తుంది. చాలా తక్కువ ఇస్తున్నారు, చాలదు. ప్రసాదం అనుకున్న కంటే బాగా ఇచ్చారు ఫుల్గా. 20 రూపాయల లైన్లో అయితే డబ్బులు లేదంటే ఫ్రీగా వదిలేశారు. ఇప్పుడు కూడా ఫ్రీగా వదులుతారో లేదో తెలీదు. నా దగ్గర మాత్రం డబ్బులు లేవు, ఓన్లీ ఫోన్పే ఇక్కడ అవ్వదు అంటున్నారు. సో ఇక్కడ కూడా మనకి వాళ్ళు మాఫీ చేశారు. థ్యాంక్ యూ అండి. నా దగ్గర కేసు లేదు, సో ఫోన్పే తీసుకోలేదు యాక్చువల్గా. పైకి వెళ్దామా, పైనుంచి ఒకసారి దర్శనం చేస్తామా. కేసు లేకపోతే ప్రాబ్లమే అవుద్ది అనుకున్నాను, కానీ ఇలా కేసు లేకపోతే బెనిఫిట్ కూడా అవుతుంది అనుకోలేదు. క్లైమేట్ చాలా బాగుంది వర్షం పడిన తర్వాత. భక్తమాసాలారా, స్వామివారికి వచ్చే మొక్కులు, ముడుపులు, కానుకలు స్వామివారి ఆలయంలో ఉన్న ఉండేలలో వేమని ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకుని ఆలయం లోపలికి ప్రవేశించవలసిందిగా కోరుకుంటున్నా. సో వచ్చింది ఈ రోడ్లో వచ్చాను. భక్తులకి ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టిన్నారు. ఆ కొండపైకి వెళ్ళే దారిలో ఆ షెడ్లో పెట్టిన రూమ్లో ఎవరికైనా చాలా దగ్గర నుంచి ఇచ్చాపురం పలాస నుంచి చాలా మంది వచ్చినారు. ఆ కొండపైకి వెళ్ళే దారిలో రూమ్లో పెట్టున్నారు ఉచితంగా మెడికల్. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు, అనౌన్స్ చేస్తున్నారు. భక్తులకి ఏమైనా ప్రాబ్లం అయితే వెళ్ళడానికి ఫ్రీ మెడికల్ క్యాంపు. మళ్ళీ అవుతుంది 1 కిలోమీటర్ అనుకుని 2 కిలోమీటర్లు వచ్చాము. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఫుల్గా ఆకలేస్తుంది, ముందు తినాలి. మళ్ళీ ప్రసాదం తినడానికి 3వ లైన్లో ఉన్నాను. ఓకే.
థ్యాంక్ యూ. దీంతో 3 సారి అండి. ఆకలి వేసేస్తుంది, టిఫిన్ లేదు ఇక్కడ. బోనస్లో హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ కూడా ఇచ్చారు. చాలా ఇబ్బందిగా అమ్ముతున్నారు, వర్షం పడింది కాబట్టి. ఇదేంటంటారమ్మా తెలుగులో? అచ్చులు. మరి ఇది జల్లీళ్ళు. ఇక్కడ వీళ్ళు చెరుకు కొండంలో బిజీలో ఉన్నారు అందరూ. సో ఫస్ట్ నేను వచ్చేసానండి, ఆకలేసేస్తుంది. ఇంకా వీళ్ళు ఎవరు రాలేదు. నేను ఇంకా తినలేదని మా అమ్మకి చెప్తే ఇచ్చాపురం నుంచి టెక్కలికి టిఫిన్ తెచ్చేస్తుంది. ఓపులై అందరూ వచ్చారు ఇప్పుడు. సో రాయవలసిన స్టార్ట్ అయిపోయాము 9:33. ఫోటో బొమ్మలు వస్తామండి. కొంచెం వర్షం వల్ల వెనకాలు ఎవరో తడిచారు, టార్పల్ కడితే అవదు. సో మరి ఒక 2 నిలిచిన వాళ్ళే తడుస్తుంటారు. స్లోగా వర్షం పడుతుంది. అన్ని దగ్గర డబ్బులు అయిపోయి, డబ్బులు ఇస్తే దేవుడు దర్శనం, లేకపోతే లేదు. అమ్మవారికి వేయవలసిన ముడుపులు కానీ మొక్కుబడులు కానంటే సో ఫోటో తీయడానికి వద్దన్నారు, అందుకే దూరం నుంచే ట్రై చేస్తున్నా ఫోటో తీయడానికి. ఒక ఫోటో తీయడం లేదు, ఒక వీడియో చేయడం లేదు. వీళ్ళకి వెళ్ళడం రావడం అన్నీ తొందరే.
యాక్చువల్గా వీళ్ళందరికీ నేను వీడియో తీసినలా లేదు, నాకు నేనే వీడియో తీస్తున్నాను. వీళ్ళు ఎవరు రారు, అందరూ బిజీ, ముందు వెనక అయిపోతున్నారు. చాలా ఆకలిస్తున్నాను. ఇడ్లీకి చూశారు కదా, 1.10, పూరి ఒకటి 15 రూపీస్, 15 రూపాయలు. ఒక 2 పూరీలు తింది చాలు, కడుపు నిండిపోతుంది. ఎక్కడికి వెళ్తాము ఆంటీ గారు చెప్తారు. ఎక్కడికి? హరిశ్చంద్రపురము. అక్కడి నుంచి భోజనాలు అంతే కదా. మళ్ళీ కోటబొమ్మల నుంచి హరిశ్చంద్రపురము జర్నీ ఓన్లీ 9 కిలోమీటర్స్. క్లైమేట్, రోడ్డు చాలా బాగుంది. నేను పౌడికల్కి వస్తున్నాను, అదే ఇప్పుడు 3 months అయింది. మరి రాను నేను యాక్చువల్గా. హరిశ్చంద్రపురం వచ్చాము. నాకు ఒక టికెట్ తీయండి, నా దగ్గర డబ్బులు లేదు. ఫోన్పే. నీట్ లోపలికి ఉంది లింగం. సో మనం వెళ్ళాము. వీళ్ళు వెళ్ళేసి వచ్చారు. లింగం ఉందా లోపల? కనిపించదా? ఎక్కడ, ఎటు సైడ్ ఉంది? కింద ఉందా? లోపల పెద్దది లింగం ఉందంట, చాలా పెద్దది. మనం వెళ్ళాం. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొట్టేసి తేపలు దించురాయి మాకు కాయ కొడతారు. మంచి కాయ కొట్టాను ఉన్నాయి కాదు. అక్కడ అప్పని సభ
అక్కడ పెట్టాను దేవుడిది ఏటనుకో రూపాయలు టికెటే. అది ఇక్కడ కూడా టికెట్ నేను తీయలేదు. ఒక చెల్లమ్మ ఇచ్చింది నాకు ఒక టికెట్. దాంతో నేను లోపలికి ఎంట్రీ అయిపోయాను. మళ్ళీ పటికలింగం ఏదో సంథింగ్ ఉంది, దాని వాల్యూ 17,50,00,000 అంటున్నారు. దానికి దర్శనం చేయడానికి మళ్ళీ టికెట్ తీయాలి 25 రూపాయలు. సో ఇప్పుడు ఏంటో చూద్దామా. చాలా భీడు ఉంది, ఒకసారి మీరు చూడవచ్చు. టికెట్ విలువ మాత్రం 25 రూపాయలే. కాశీ స్వామి వివరిస్తానని చెప్పారు, కాకపోతే ఇవాళ చాలా భీడుగా ఉంది, నేను వివరించలేను. ఖాళీగా ఇప్పుడు వస్తే రమ్మన్నారు, అప్పుడు వివరించి యాక్చువల్గా క్లియర్గా చెప్తానన్నారు. సో నేనైతే తప్పకుండా మళ్ళీ వచ్చేసి ఆ స్వామి తాలూకా వీడియో అనేది ఫుల్గా తీసుకుంటాను. అది ఒక్క సెకండ్లు ఏంటన్నారంటే కాశీ తర్వాత ప్రతిష్ఠించిన లింగం ఇక్కడే ఉంది, మరి ఎక్కడ లేదు అని చెప్పారు ఈ స్వామి. ఇక్కడైతే 3 లైన్ల గుళ్ళు ఉన్నాయి. లోపల ఏం దేవుడు ఉందో వెళ్ళి చూసేస్తామా. 3 ఖాళీలాగే ఉంది, ఇంకా ఏ దేవుడు కూర్చోబెట్టలేదు. ఇక్కడ కూడా ఎంటీ లేదు, ఇక్కడ కూడా ఎంటీయే. మొత్తం కవర్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోవడమే. వాళ్ళైతే సంథింగ్ కాశీ విశ్వనాథ లింగం దర్శనం చేసి వస్తారు. రీల్స్ చూసి చూసి అరగంట అయింది కానీ ఇంకా రారు, ఎప్పుడు వస్తారు? Emotional, damn it! ఇంత కవర్ అవడే. వీడియో అలా మా కాలనీలు ఉన్నారు. సో కోట్లింగ్ దర్శనం అయిపోయింది. కోట్లింగ్ అని పేరు కానీ సాయిబాబా గుడి చాలా పెద్దగా ఉంది ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి అండి? ఇప్పుడు హనుమంతపురం భోజనాలకి పిన్నిటిపేట దగ్గర. సో అన్ని గుడిలో దర్శనాలు అయిపోయాయి. ఇప్పుడు మన రాధిక ఆంటీ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తున్నాము. అక్కడ భోజనం చేసి మళ్ళీ బయలుదేరుతున్నాము. సో మళ్ళీ బ్యాక్ టు NH అండి. అక్కడ ఏదో అందరూ కాదు అనడం వల్ల ఎవరు తినలేదు. లాస్ట్కి అక్కడ భోజనం అవ్వలేదు, బయలుదేరిపోయాము. 1 గంటన్నరలో ఇచ్చాపురం వెళ్ళిపోతాం. పలాసలో తిరుపతి గుడి అని అన్నారు, కొత్తగా కట్టారు. కొంతమంది అన్నారు భక్తితో ఉంటే ఆకలిదని, కానీ ఎవరికి ఆకలి ఇదేంటి కానీ ఆకలి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఎవరు జొన్న, నాలాగే ఎవరు ఐస్ క్రీమ్ అన్నీ తినేస్తున్నారు. అందరూ మీరు చూడవచ్చు. ఇప్పుడు ఏదో
అక్కడ చూస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక జొన్న పొట్టు తినేస్తున్నారు. మళ్ళీ దేవుడు భక్తి అంటున్నారు. ఇది అందరి చేతిలో ఒక్కొక్క మొక్క చూడవచ్చు. తిన్నాను. సో ఇక్కడ చూడవచ్చు అన్ని దగ్గర వర్క్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అందరూ ఫుల్గా జొన్న మొక్కలు తిన్నారు. కడుపు నిండిపోయింది అందరు. ఇంకొచ్చింది ఇంకా కడుపు నిండలేదు కాదు ఎవరిది. నవగ్రహాలు సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది ఏంటి లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడవచ్చు అన్నీ ఖాళీగా ఉన్నది. అన్నీ బాగుంది కానీ లోన్ అసలు క్లీనే చేయలేదు, చాలా చెత్త ఉంది. ఇవి మెయిన్ క్లీన్ చేయాలి ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే. ఇలా చూస్తే ఎవరు వస్తారు? ఇది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇంకో 5 లేకపోతే మినిమం 10 years పడుతుంది. అన్నీ బాగుంది కానీ వీళ్ళు తిండి మాత్రం ఇంకా ఆగలేదు. ఈ అమ్మాయి అయితే 2 తిన్నది. దేవుడి దగ్గర ఉన్న అదే పెసరపప్పు కూడా తినేసింది ఈ అమ్మాయి. తింటున్నారు, మళ్ళీ పరువు తీసేస్తున్నాను అంటున్నారు. 10 సార్లు పిలిస్తే ఇప్పుడు బయలుదేరారు గ్యాంగ్. ఇంకా తిండి అవ్వలేదు కావాలమ్మా. అదే ఇంకా చేతిలో పట్టుకున్నారు. చూడు, కూర్చోవద్దు. అన్నీ బాగుంది కానీ ఇవాళ వర్షం చాలా మాకు విజిట్ చేసింది. ఫుల్ వర్షం అసలు ఆగదు. కానీ జర్నీ టైం చేసాం, ఆ టైం మాత్రం వర్షం పడలేదు. సో అందరూ సేఫ్. 3కి తీస్తామని 3:30 అయిపోయింది కానీ గుడి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడే జస్ట్ బ్రాహ్మణం వచ్చారు. ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు అన్నారు. మళ్ళీ చూడండి జనాలు స్లోగా వచ్చిన అవుతుంది కదా, చాలా తక్కువ మంది ఉన్నారు.
కానీ వర్షంలో తడిచి ఉన్నారు చూడండి. కొంచెం దయ వచ్చింది, తడిసిపోతున్నారు. తలుపు తీసేస్తే ఇక్కడ నిల్చుంటారని చెప్పారు. సో తలుపు తీయడానికి వచ్చారు. సో గేట్లు ఓపెన్ చేశారు. చూడండి జనాలు ఎలా ఉన్నారు. తక్కువ మందే కానీ వాళ్ళకే గావరా. వాళ్ళు చూడండి రిలాక్స్గా నిల్చున్నారు. ఫస్ట్ పూజ చేసేస్తే ఏమొస్తుందో అదే దేవుడు, గంట తర చేసిన అదే దేవుడు. ఫస్ట్ సెకండ్ టైం అనేది ఉంది. మనసులో ఉండాలి ఏదైనా పూజ. సో ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వదు ఇదంతా దర్శనం చేసి బయటికి రావడానికి. గోవింద గోవింద అని పరిగెడుతున్నారు. చూడండి మా బయట వెళ్ళిపోతున్నారు లోనికి. అలా వెళ్తున్నారు చూడండి. ఈ పాప కాలు నొప్పి అయిపోయింది, అందుకే లాస్ట్కి వెళ్తుంది. ఎంత ఖాళీగా ఉంది. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో ఇక్కడ ఖాళీ అయిపోయింది. హ్యాపీగా ఇలాగ నడుచుకొని వెళ్ళొచ్చు. ఆ బీడ్లో అయితే మాత్రం నేను ఎప్పుడైనా వావ్, లోన్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఈవినింగ్ అయింది, లైటింగ్ లేదు. ఫోన్లో లైట్ వేసినా రాదు. సో ఇది రామాయణం స్టోరీ అనుకుంటా. సో బ్యాటరీ ఇది లాస్ట్ స్టేజ్. ఫాస్ట్ కవర్ చేసి ఇక్కడిది కూడా మళ్ళీ ఏదైనా ఒక రోజు ఫుల్ వీడియో చేసి బస్ లైట్లు వేసి అన్నీ బాగుంది. కానీ నా పవర్ బ్యాంక్ బండ్లో ఉండిపోయింది. సో ఒక 1-2 మినిట్లో కవర్ చేయాలి ఇవన్నీ. చాలా బాగుంది.
సో ఛార్జింగ్ అయిపోతే మరి నేను కవర్ చేయలేను అని. అందరూ ఇంత మొక్కజొన్న తిన్నారు కదా, సోపే బంద్ అయిపోయింది. లాస్ట్కి మొక్కజొన్న మొత్తం ఖాళీ. సో పలాస నుండి బయలుదేరిపోయాము. కానీ ఒక్క మాట చెప్తాను, గుడి మాత్రం చాలా బాగుంది. లోన మా ఫ్యామిలీ ప్లస్ మా ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి తెస్తాను. సో అందరికీ బాయ్. కానీ ఒక టెన్షన్, వర్షం ఎలాగొస్తుందో ఎలాగైనా. లాస్ట్కి నాకు టీ షాప్ దగ్గర బండి ఆగింది. వీళ్ళు తినలేదు, వీళ్ళకి ఆకలేదు. మొక్కజొన్నలు బాగా తినేసినారు గట్టిగా. సో అందరికి ఆకలి కూడా ఇది, టీ కూడా తాగరు. మన వీడియో ఇక్కడితోనే ఆపేస్తాము. చాలా లాంగ్ అయిపోద్ది వీడియో. సో అందరికీ ఒకసారి బాయ్. సో అందరూ బాయ్ చెప్పండి. ఇలాంటి మంచి వీడియోలో ఇంకోసారి కలుస్తాం మమ్మల్ని. మీరు అందరూ ఓకే. బాయ్.